ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న మహానాడు కార్యక్రమంలో తాజాగా నారా లోకేష్ గారు చేసిన ఒక తీర్మానం, అది కూడా మహిళలకు సంబంధించి మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి ఒకవేళ పార్లమెంట్లో ఆమోదం పొందినా పొందకపోయినా రాష్ట్రంలో మాత్రం 33% రిజర్వేషన్లు అమలు చేసి తీరుతాం. నిజంగా మహిళల మెప్పు పొందారు ఈ ప్రకటనతో. మహిళలందరూ, ప్రధానంగా తెలుగుదేశం పార్టీలో ఉన్న మహిళలందరూ చాలా సగర్వంగా చెప్పుకుంటున్నారు తమ నాయకుడు చేసిన ప్రకటన గురించి. అయితే ఇందులో కీలకమైన కోణం ఏంటి? నిజంగా అది సాధ్యమవుతుందా? ఒకవేళ ఇప్పటికే వైసీపీ రేజ్ చేస్తోంది, గతంలో ఎందుకు చేయలేదు, ఇప్పుడు ఎందుకు చేయాలనుకుంటున్నారు అనేది. ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు ఒకవేళ అక్కడ అవ్వకపోయినా వీళ్ళు 33% రిజర్వేషన్ ఇచ్చి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎలాంటి మార్పులు తీసుకురాబోతున్నారు? ఇది వైసీపీకి ఎంతవరకు థ్రెట్ అని అనుకోవచ్చు? వీటన్ని మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఫస్ట్ నిజంగా ఆయన తీసుకున్న నిర్ణయాన్ని అప్రిషియేట్ చేయదగ్గదేనా? ప్రాక్టికల్గా ఏం జరగబోతుందో అది ఆచరణలో పెట్టాడు ఆయన. అంతేనా? చేశారు అంతే. అంటే జరగబోయేదే అంతే తప్ప వీళ్ళు చేసేది కాదు. ప్రత్యేకించి ఇప్పుడు అదేది అన్నీ నేనే అన్నట్టు ఉంటది కదా సాఫ్ట్వేర్, అట్లాగా ఇది కూడా అంతే. తండ్రికి తగ్గ తనయుడయ్యాడు. బేసిక్ గా మహిళా రిజర్వేషన్ బిల్లు ఇప్పుడు ఆయనకు ఒక పెద్ద పరీక్ష. ఒక ఆస్పెక్ట్ ఏంటంటే మహిళా రిజర్వేషన్ బిల్లు అనేటటువంటిది ఆచరణలో ప్రభుత్వమే, కేంద్ర ప్రభుత్వమే తెచ్చేసింది మొన్న. అయితే పూర్తి బలం 2/3 లేకపోవడం వల్ల ఆగింది. ఇప్పుడు డిఎంకే వాళ్ళు ఏదో రేపు మద్దతు ఇవ్వడానికి రెడీ అవుతున్నారని చెప్తున్నారు. డిఎంకే ఏది ఇక్కడ రెండింటిని మిక్స్ చేసింది కేంద్ర ప్రభుత్వం. ఒకటి నియోజకవర్గాల పెంపు, తద్వారా 850 పార్లమెంట్ సీట్లు అవుతాయి. రెండోది వచ్చేటప్పటికి మహిళా రిజర్వేషన్, ఈవెన్ అసెంబ్లీలో కూడా సేమ్ సంఖ్య పెరిగేటట్టు, ప్లస్ మహిళా రిజర్వేషన్. అది అమలు చేస్తే పెద్ద సమస్య అవుతుందన్న భయంతో ఉత్తరాది రాష్ట్రాల్లో సమాజ్వాదీ పార్టీ కావచ్చు, లేకపోతే ఆర్జేడీ కావచ్చు, వీళ్ళందరూ అడ్డుకున్నారు. కాంగ్రెస్ పార్టీ కావచ్చు, వీళ్ళు అడ్డుకున్నారు. వాళ్ళు ఆమ్ ఆద్మీ పార్టీ వీళ్ళందరూ అడ్డుకున్నారు, ఎందుకంటే వాళ్ళకి అంతమంది లేరు కాబట్టి. అదే సందర్భంలో ఆ పేరు క్రెడిట్ మోడీకి రాకుండా ఉండటం కోసం చేశారు వాళ్ళు ఆ ప్రయత్నం. ఇప్పుడు యాజ్ పర్ నామ్స్ 2026 నాటికి ఇవి మనకి ఇప్పటిదాకా ఉన్న నిషేధం క్లోజ్ అయిపోతుంది. అంటే 2026 దాకా కూడా నియోజకవర్గాల పునర్విభజనని స్టే ఇచ్చుకున్నాం. ఫ్రీజ్ అని ఒకటి అప్పట్లో రాజ్యాంగ సవరణ చేసి అమలు చేశారు. ఇందిరాగాంధీ టైంలో 25 ఏళ్ళు చేసింది. అంటే అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరిగినాయి మనకి. పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన 50 ఏళ్ళ నుంచి ఆగిపోయింది. ఇందిరాగాంధీ 25 ఏళ్ళు ఫ్రీజ్ లో పెడితే వాజ్పేయి 25 ఏళ్ళు ఫ్రీజ్ లో పెట్టాడు, బికాజ్ అక్కడ సంఖ్య లేకపోవడం వల్ల. ఇప్పుడు సీన్ ఏంటంటే 50 ఏళ్ళ నుంచి ఆగింది, ఇప్పుడు 26తో ఫ్రీజ్ అయిపోతుంది. ఇప్పుడు ఖచ్చితంగా చేసి తీరాలి, లేదా మళ్ళీ ఫ్రీజ్ పెట్టాలి. ఫ్రీజ్ పెట్టాలన్నా సరే మళ్ళీ రాజ్యాంగ సవరణ బిల్లు తీసుకురావాలి. అది ఇక్కడ కీలకం. ఇదే సందర్భంలో ఇప్పుడు వాళ్ళు లెక్కేసుకుంటున్న ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన అన్నటువంటిది జనాభా లెక్కల ప్రాతిపదికన చేయాలన్నది రాజ్యాంగం చెప్తాం. రాజ్యాంగం ప్రకారం ఇప్పుడు జనాభా లెక్కల ప్రాతిపదికన ఈ వచ్చే ఏడాదికి పూర్తయిపోతుంది. ఇప్పటికి బిగిన్ చేశారు కదా, ఆల్రెడీ మనకు కూడా ఇళ్ళ దగ్గరకు వచ్చేసారి తీసేసుకున్నారు చాలా వరకు. ఇదివరకు మళ్ళీ దశాబ్దాలు పట్టేటట్లేదు జనాభా లెక్క అయిపోయింది. కాబట్టి ఇప్పుడు జనాభా లెక్కలు మాక్సిమం వచ్చే ఏడాదికి అయిపోతాయి. జనాభా లెక్కలు అయిపోతే ఆటోమేటిక్ గా మహిళా రిజర్వేషన్ అమలు అవుతుంది అన్నది చట్టం ఆల్రెడీ. కిందసారి మోడీ హయాంలోనే 2024 ముందు జరిగినటువంటి సెషన్ లో తీర్మానం చేసేసారు. అప్పుడే చేసి ఏమన్నారు, జనాభా లెక్కల ప్రాతిపదికన జనాభా లెక్కలు పూర్తవ్వగానే నియోజకవర్గాల పునర్విభజన జనాభా లెక్కలు పూర్తయ్యాక అమల్లోకి అన్నాడు. నా జనాభా లెక్కలతో పాటు నియోజకవర్గాల పునర్విభజన కూడా. ఇప్పుడు ఆ నియోజకవర్గాల పునర్విభజన జరిగిపోయింది అనుకోండి, జనాభా లెక్కల ప్రాతిపదికన చెయ్యాలి రాజ్యాంగం ప్రకారం. రాజ్యాంగం ప్రకారం జనాభా లెక్కలు చేయాలి, జనాభా లెక్కల ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన చేయాలి. ఈ రెండింటి ప్రాతిపదికన మహిళా రిజర్వేషన్ అమలు అన్నది బిల్లు ఆల్రెడీ అమలు అయిపోయింది కాబట్టి చేసేయాలి. అది ఎట్లాగూ జరుగుతుంది. అంటే రెండు జరిగితేనే అది జరగకుండా ఇది అవుతుందా? తేడా ఉంది కదా, ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు దేశంలో ఉన్న అన్ని పార్టీలు కూడా బీజేపీ మీద ఏం ప్రెషర్ చేస్తున్నాయి, పాత ప్రాతిపదికనే చెయ్యంటున్నాయి. అంటే జనాభా రొటీన్ ప్రాతిపదికన 554 కూడా చేయమని వాళ్ళు చెప్తున్నారు. అదే సందర్భంలో ఇప్పుడు వస్తున్న సమస్య ఏంటంటే రేపు జనాభా లెక్కలు అయిపోయాక ఆటోమేటిక్ ఆచరణలోకి తీసుకురావాలి మహిళా రిజర్వేషన్. నియోజకవర్గాల పునర్విభజన కూడా ఆటోమేటిక్గా జరుగుతుంది. ఇప్పుడు 50% వద్దంటే
రొటీన్ గా ఇదే నియోజకవర్గాల పునర్విభజన జరిగిపోవాలి, మామూలుగా జనాభా లెక్కల ప్రకారం. జనాభా లెక్కలు. అది అయిపోయాక ఆటోమేటిక్ అమలు కావాలి. ఏదన్నా మళ్ళీ పార్లమెంట్ నియోజకవర్గాల విభజన జరుగుతుంది ఆటోమేటిక్ గా జరిగిపోతుంది. చెయ్యాలి అదే చేసి తీరాలి. లేదా మళ్ళీ ఫ్రీజ్ అండ్ నోటీస్ ఇదే ఆర్డర్ వేయాలి. ఓకే. ఫ్రీజ్ అనే దానికంటే కూడా చేయడానికి వాళ్లే మొగ్గు చూపుతున్నారు. ఇప్పుడు వాజ్పేయి టైంలో ఎందుకు చేయలేదంటే ఈ గందరగోళాలు వస్తాయి. కానీ కేంద్రం 50% చేయాలనే ఆలోచన రాజ్యాంగం ప్రకారం జనాభా లెక్కల ప్రకారం చేయాలని. అది లేకపోతే కనుక జనరల్ ప్రాతిపదికన చేస్తే జనాభా లెక్కల అదే జనరల్ అంటే జనాభా లెక్కల ప్రాతిపదికన చేస్తే మనం నష్టపోతాం. అది మన కర్మ, మనం చేసిన మొత్తం లాస్, అది మన కర్మ, అది మనం చేసుకున్న తప్పు. వాళ్ళైతే దానికి పరిష్కారం చూపించారు. ఇప్పుడు ఈలోగానే డిఎంకే స్టాలిన్ అటు తృణమూలు కూడా పోయింది కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళ ఎంపీలు కూడా ఇటు బీజేపీ వైపుకి ఏదో టన్యూ పెడుతున్నారు అంటున్నారు. డిఎంకే స్టాలిన్ మద్దతు ఇస్తాడు, ఎన్డీఏలోకి వస్తాడు అంటున్నారు. ఎన్సీపీ కూడా ఇటు విలీనం అవుతానని రెడీ అవుతుంది ఎన్డీఏలో. ఇది శరద్ పవార్. అదే జరిగిందంటే కనుక 2/3 మెజార్టీ వచ్చేస్తుంది. నేను అనుకోవడం ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్ ని బేస్ చేసుకుని నడుస్తుంది. ఉత్తరప్రదేశ్ లో బీజేపీ గెలిచిందంటే దేశంలో మార్పు ఆటోమేటిక్ గా జరిగిపోద్ది. వీళ్ళందరూ కూడా మద్దతు ఇస్తారు. ఈ దళం పెందుకులే అని చెప్పేసి 2/3 ఒప్పుకుంటారు. ఇదే ఈ నియోజకవర్గాల పునర్విభజనకు ఒప్పుకుంటారు, లేదని జరిగిపోతుంది. అలా కాకపోయినా ఉన్న ఈ సీట్ల ప్రకారం అయినా సరే అమలు చేసేయాలి లెక్క ప్రకారం. ఇప్పుడు ఉన్నటువంటి 544 సీట్ల ప్రాతిపదికనైనా చేసేయాల్సింది. అది ఆ జనాభా లెక్కల మీద ఆధారం కాబట్టి చేస్తారన్న ఉద్దేశంతోనే అది మాదే అని క్రెడిట్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఈయన. ఒకవేళ చెయ్యకపోయినా నేను చేస్తాను అన్నది. ఇప్పుడు అది చెయ్యకుండా ఎవడన్నా ఏ సుప్రీంకోర్టుకు వెళ్ళి స్టేలు తీసుకుని జరిగిందనుకోండి, ఇరుక్కుపోయేది అప్పుడు తెలుగుదేశం. ఇప్పుడు జగన్ అనేటటువంటి అతను ఒక ప్రయోగం చేశాడు, బీసీలకి సీట్లు అన్నట్టు 85 చోట్ల మార్చాడు. ఆ దెబ్బ బాగా తిన్నాడు. ఇప్పుడు తెలుగుదేశానికి ఆ దెబ్బ జరగదనుకుంటున్నా, ఎందుకంటే ఆల్రెడీ సచ్చినట్టు అందరూ అమలు చేస్తారని అనుకుంటున్నా. అలా కాకపోతే ఇబ్బంది పడతాడు. అలా కాకుండా వీళ్ళ వల్ల అవ్వదా, సాధ్యం కాదు. చేసేస్తారు, అమలు చేయడం కష్టం కాదు. అది ఆ ప్రయోగం సక్సెస్ ఆఫ్ ఫెయిల్యూర్ ఎవరు చెప్తారు? ఇప్పుడు మహిళలకి నిజంగా మేమందరం రాజకీయాల్లో ఇలా వంతాడు తీసుకోవాలి అన్నటువంటి ఫీలింగ్ రాజకీయ నాయకులకు ఉంది తప్పించి మిగతా జనానికి ఉందా? ఉంటే మొన్న బిల్లు ఆగితే ఊరుకునేవాళ్ళ, లేదా సోషల్ మీడియాలో ఆగేవాళ్ళ? ఇప్పటికి రచ్చరచ్చ జరిగి ఉండేది కదా దేశవ్యాప్తంగా. కానీ అసలు ఎవడు పట్టించుకోలేదు. నియోజకవర్గాల పునర్విభజనని పట్టించుకోవాలా. అంటే రాజకీయ పదవి అధికారం విషయంలో సామాన్య ప్రజలు నాట్ ఇంట్రెస్టెడ్. రాజకీయ ఇంట్రెస్ట్లు ఉన్నోళ్ళు, రాజకీయ పార్టీల బిడ్డలో, రాజకీయ పార్టీల నాయకుల భార్యలో, లేదా అంటే మెయిన్ సమస్య ఎక్కడైపోయిందంటే రాజకీయాలకి సామాన్య జనం దూరం కావడం వల్ల సామాన్యులకి పట్టించుకోవట్లేదు. ఇప్పుడు 2 కోణాలు ఉంది. ఒకటి, ధనవంతులు మాత్రమే రాజకీయాల్లో పోటీ చేస్తున్నారు, ఎన్నికల్లో ఉంటున్నారు, రాజకీయాల్లో ఉంటున్నారు. రెండవది వచ్చేటప్పటికి రాజకీయ నాయకుల కుటుంబ సభ్యులు మాత్రమే ఉంటున్నారు రాజకీయాలు, వారసత్వాలంటే వాళ్ళ భార్య కూతురు ఇది. కాబట్టి నాకేం సంబంధం అది అన్న రూట్లో ఉన్నారు. నిజంగా జనాలకి అందరికీ కూడా ప్రయోజనం జరుగుతుంది అనుకుంటే మహిళలందరూ ఈ పాటికి రోడ్డు ఎక్కేసేవాళ్ళు, ఆగేవాళ్ళు కాదు. ఇప్పుడు ఒక ఏది మన రిజర్వేషన్స్ ఇష్యూలో చిన్న తేడా వస్తే చూడండి దేశమంతా రగిలిపోతుంది. ఆ టైప్ ఇక్కడ మహిళా రిజర్వేషన్స్ లో రావట్లేదే. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 2 సార్లు మోసం చేసింది. 2004 ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది, 2009 ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది. వాళ్ళు అంటుంటారు మేము అన్ని అమలు చేసాము, తెలంగాణ కూడా అమలు చేసాము. 2004లో అమలు చేయలే, 2009 తర్వాత కూడా కేసీఆర్ దెబ్బకి చేశారు, కానీ అందులో ఎక్కడ అమలు చేశారు? అట్లాగే ఆ రోజున వాళ్ళు ఆంధ్రాకి ఎట్లా మోసం చేశారో చూసాం. అట్లాగే మహిళా రిజర్వేషన్ వాళ్ళు అప్పుడు చేసిన మోసమే కదా. ఏది పార్లమెంట్ లో రాజ్యసభలో ఆమోదించారు, లోక్సభలో ఆమోదించారు. కాంగ్రెస్ పూర్తి బలం ఉండి అప్పుడు కూటమిగా ఈవెన్ బీజేపీ మద్దతు ఇస్తానని చెప్పినా కూడా బీజేపీ ఆల్రెడీ రాజ్యసభలో మద్దతు ఇచ్చేసింది. లోక్సభలో మద్దతు ఇవ్వకపోతే బీజేపీ నిలదీయచ్చు కదా. అప్పుడు ఇప్పుడు నిన్న అనుకోండి మళ్ళీ మహిళా రిజర్వేషన్ అడ్డుకుంది ఎవరు? వాళ్లే. అంతకుముందు లోక్సభలో యూపీఏగా ఉన్నటువంటి సందర్భంలో ములాయం సింగ్ ఆపాడని ఒకసారి, లాలూ ప్రసాద్ ఆపాడని ఒకసారి, ఆపింది కూడా వాళ్ళే. కాబట్టి వాళ్ళకి ఆ ఇష్టం లేదు, కాంగ్రెస్ కి ఇష్టం లేదు. ఎందుకంటే చాలా మంది మగాళ్ళ ఈపోతాయి. ఈ ప్రాంతీయ పార్టీలో ఉత్తరాది ప్రాంతీయ పార్టీలకు ఇష్టం లేదు.
ఉమ్, లైక్ సమాజ్వాదీ పార్టీ, అవును, వాళ్ళకి. తేజస్వి యాదవ్, ఆమ్ ఆద్మీ పార్టీ ఇట్లాంటి వాళ్ళు ఉమ్, ఉమ్, వాళ్ళు ఆపుతా ఏదో ఒక నాటకాలు ఆడతారు. ఉమ్, మహిళల్లో మరి స్పందన ఎందుకు రాలేదు? అవును, మామూలు రిజర్వేషన్ల మీద వచ్చిన స్పందన దీని మీద రాలేదు కదా. అవును, అవును, కాబట్టి పబ్లిక్ లో పెద్దగా ఇదేం లేదు చర్చ. ఉమ్, రేపు వస్తే కూడా వీళ్ళు ఎవరికి ఇస్తారు? ఇవాళ చూడండి ఎవరున్నారు వాళ్ళ దాంట్లో. ఉమ్, ఓ అనిత లేకపోతే సవిత ఇట్లాంటి వాళ్ళు తప్పించి అవును, మిగతా వాళ్ళందరూ మగాళ్ళకి టికెట్ ఇవ్వకుండా వాళ్ళ భార్యలకి టికెట్లు ఇవ్వడం. అంతే కదా. ఉమ్, లేదా ఇప్పుడు అఖిల ప్రియ ఉమ్, వాళ్ళ నానమ్మ ఆడది వారసత్వం. కాబట్టి వారసత్వం. ఉమ్, ఇప్పుడు మౌనికి కూడా వస్తుంది అటు రేపు అవును, ఉమ్, ఇట్లాగా వద్దాం అనుకునే వాళ్ళకి ఆ కొడుకులు కూతుళ్ళు, అంటే కొడుకులకి రావు ఇప్పుడు కూతుళ్ళకి, ఉమ్, లేదా భార్యలకి, తల్లులకి ఇట్లాంటి ఛాన్సెస్ అవుతాయి. ఉమ్, అలా కాకుండా నిజమైన మహిళా నాయకురాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళ పార్టీలో కష్టపడి. కార్యకర్తల స్థాయి నుంచి వాళ్ళకి ground level. ఇవ్వగలిగితే లోకేష్ కి శభాష్ అంటారు. ఉమ్, అది ఇప్పటి నుంచినే ప్రొజెక్ట్ చేయాలి. అవును, ఏ నియోజకవర్గాల్లో మహిళలకి ఇవ్వబోతున్నారు, ఎందుకంటే అప్పటికప్పుడు తీసుకొచ్చిస్తే మళ్ళీ అలవాటు చేయడం కష్టం. అవును, అది చూసుకోవాలి. ఒక రకంగా లోకేష్ సాహసం చేశాడు ఈ ప్రకటన చేయడం ద్వారా. ఉమ్, ఈ ప్రకటన సక్సెస్ అయ్యి అంటే అందరూ కూడా మహిళల్నే పెట్టే పరిస్థితి వస్తే రిజర్వేషన్ నో ప్రాబ్లం, హ్యాపీ ఉమ్, పార్టీ పరంగా కూడా. ఉమ్, అలా కాకుండా ఉట్టి తెలుగుదేశమే ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు క్రైసిస్ వస్తుంది. ఉమ్, అది ఇంకొకటి ఇప్పటి నుంచినే ప్రిపేర్ చేసుకోవడం బెటర్. అవును, అవును, రాజకీయంగా ఎదగాలనుకున్న మహిళలు మెప్పు అయితే పొందారు నిన్న అది ప్రకటనతో, అంతే. ఆ తీర్మానంతో. సరే, ఇక్కడ ఇంకొక విషయం, కేంద్రం అమలు చేసే మహిళా రిజర్వేషన్ బిల్లుకి ఒకవేళ అది అమలు కాలన్నప్పుడు రేపొద్దున తెలుగుదేశం పార్టీ అనౌన్స్ చేసే 33% రిజర్వేషన్ కి ఏమన్నా తేడా ఉంటుందా? ఏముండదు, సేమ్. ఉమ్, అంటే జనాభా పెరిగితే ఇంకా అసలు ఎక్కువ సీట్లు వస్తాయి. ఉమ్, అవును, ఇప్పుడు 33% కాబట్టి ఇది సీట్లు పెరగచ్చు. 175 పరంగా వచ్చినప్పుడు దగ్గరగా 80 దాకా వస్తాయి కదా. 85 కాదు, 50, ఉమ్, 45 ఆ రేంజ్ లో వస్తాయి. 40 అంటే 3 4 120 కదా. ఉమ్, 50 అంటే 3 5 50, 55 60 దాకా వస్తాయి సీట్లు. 55 నుంచి 58 దాకా వస్తాయి మహిళలకి అవును, ఇప్పుడున్న లెక్క ప్రకారం. ఉమ్, అదే 225 అయినాయి అనుకోండి, ఉమ్, దగ్గరికి 80 దాకా వస్తాయి. అప్పుడు 70 దాకా వస్తాయి. ఉమ్, ఆ మహిళలకి అప్పుడు ఇంకో సీట్లు పెరుగుతాయి. ఉమ్. మామూలుగా అయితే రిజర్వేషన్ ఇప్పుడున్న లెక్క ప్రకారం అయితే కనుక ఇదే లెక్క సరిపోతుంది. నియోజకవర్గాల పునర్విభజన ఒక ఎత్తు, అంటే వీళ్ళ అధికారులు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా జరిగితే వీళ్ళకే ప్లస్ పాయింట్ అని మనం చాలాసార్లు అనుకున్నాం. అందులో భాగంగా పులివెందుల సీట్ ఉంటుందా, మారుతుందా, లేదంటే అదేమైనా రిజర్వ్ కాన్స్టిట్యున్సీ అవుతుంది అనేది ఒకటి. అలాగే ఇలాగ కొన్ని కాన్స్టిట్యున్సీస్ లో వీళ్ళు మహిళా రిజర్వేషన్లు ఇస్తే వీళ్ళని ఖచ్చితంగా అక్కడ మహిళా అభ్యర్థులు నిలబెట్టి ఆ తరహా రాజకీయం ఏమైనా చేస్తారా? అదే పెద్ద ఇష్యూ ఏం కాదండి. అంటే బేసిక్ గా నువ్వు నీ దగ్గర ఉన్న లీడర్ ని బేస్ చేసుకుంటావు. మగాళ్ళ మీద మహిళలు పెట్టలేదు మొన్న గెలిచారు కదా, అట్లాగేం ఉండదు. ఇప్పుడు మహిళా రిజర్వేషన్ పెడితే వీళ్ళకి బెనిఫిట్ ఏంటి అంటే ముందు మేము ప్రిపేర్డ్గా ఉన్నామని చెప్పడానికి. వైసీపీకైనా దొరుకుతారు అట్లాగే. ఇప్పుడు ఇప్పుడు మహిళా నాయకులు మహిళల గెలుపు పర్సెంటేజ్ అన్న ఎక్కువ ఉంటది. ఇప్పుడు గుంటూరు చూడండి, ఇంతకు ముందు ఇద్దరు వైసీపీ టైంలో మగవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఆయన ఇప్పుడు ఓకే మైనార్టీ క్యాండిడేట్ని పెట్టినా ఇక్కడ గల్లా మాధవ్ని పెట్టారు, గెలిచేశారు, రెండు వాళ్ళే. అంటే ఇలా కొంచెం సానుభూతి ఓటింగ్ మహిళని పెడితే క్యాండిడేట్ ని గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అట్లేం ఉండదు అంటున్నా. ఇప్పుడు మహిళలకి అంతకు ముందు పెట్టినవి చాలా ఉన్నాయి. మరి ఇప్పుడు విజయం ఎట్లా ఓడిపోయింది ఎలక్షన్ అయితే కనుక, రోజు ఎట్లా ఓడిపోయింది మొన్న, మరి అక్కడ మగాళ్ళ మీదనే కదా ఓడిపోయింది. ఎట్లా అందాం అక్కడ మగాళ్ళ మీద ఓడింది అందామా వాళ్ళకి? అంటే అక్కడ సైకిల్ బ్రాండ్ కూడా ఉంటది కొంచెం. అదే ఇప్పుడు ఆ లెక్కనైతే మరి అదే విశాఖపట్నం తర్వాత మళ్ళీ గెలవలేదా తెలుగుదేశం? అప్పుడు మరి ఎట్లా గెలిచింది? బీజేపీ గెలుచుకొచ్చింది కదా. అట్లా కూడా సాధ్యమైంది కదా. మరి టీడీపీకి అవసరం ఏముంది ఇక్కడ? అవసర రాజకీయం ఏముంది? ఈ తన బ్రాండ్ వేసుకోవాలనుకుంటున్నాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆ రోజున ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు ఏంటి, అంతకు ముందంతా కూడా కాంగ్రెస్ హయాంలో రెడ్లకి ఫస్ట్ ప్రయారిటీ, రెండో ప్రయారిటీ కాపుకి ఇచ్చేవాళ్ళు సీట్ల పరంగా. ఇది బిఫోర్ తెలుగుదేశం పుట్టక ముందు. ఎస్సీ ఎస్టీలకి వాళ్ళకి కేటాయించిన సీట్లలో తప్పించి ఎవరికి ఇచ్చేవాళ్ళు కాదు. మెయిన్లీ రెడ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఉండేది. ఆ రెడ్ల పార్టీ అన్నప్పుడు దాన్ని కాదనేటటువంటిది కమ్మ పార్టీగా రాలా తెలుగుదేశం. బీసీల అభ్యున్నతి అన్నటువంటి పేరుతో వచ్చింది. బీసీలకు అత్యధిక సీట్లు ఇచ్చారు. ఎన్టీ రామారావు స్టార్ట్ చేసినటువంటి ఒక విప్లవం ఏంటంటే, సామాన్యుడైనటువంటి స్కూల్ టీచర్ గాలిముద్దు కృష్ణనాయుడు, లేకపోతే ఒక అయ్యన్న పాత్రుడు, ఇట్లాంటి వాళ్ళందరూ ఎవరు చాలా సామాన్యులైనటువంటి బీసీ కుటుంబాలకు సంబంధించిన ఉద్యోగుల బిడ్డలు, ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు, వాళ్ళందరూ వచ్చారు ఆ రోజున రాజకీయాల్లో. అంటే ఒక విప్లవం.
అంతే. కమ్మలో గెలవాల, అందరికి కమ్మకి ఇవ్వాలా. ఉమ్, కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన ఎన్టీఆర్ కాబట్టి కమ్మ పార్టీ అంటారు. అవును. కానీ బీసీల పార్టీ అని ఎందుకంటారంటే బీసీల కంటూ మొదట ఇవాళైతే అన్ని పార్టీలు బీసీ మాత్రం వాళ్ళు పెట్టిస్తున్నాయి. అవును. ఒక సోషల్ ఇంజనీరింగ్ ఆ రోజుల్లో చేశాడు ఎన్టీ రామారావు. ఆయన చేసుకొచ్చినటువంటి సోషల్ ఇంజనీరింగే హైయెస్ట్ ఉంది బీసీలు. ఇవాళ కూడా నిన్న మొన్న లెక్క ఎంత తేలింది, 51% మంది ఆంధ్రప్రదేశ్లో బీసీలు ఉన్నారు. నేనాడే కదా రాసింది. ఇప్పుడు ఈ లెక్క చూస్తే ఇంకెంత పెరుగుతుందో చూడాలి. 51% ఉంటే ఎవరు పరిపాలిస్తున్నారు ఇప్పటిదాకా? కమ్మ రెడ్డి ముఖ్యమంత్రులుగా ఉంటుంది. బీసీలు ఉన్నారు, మా దగ్గర మంత్రులు ఉన్నారు, మా దగ్గర మంత్రులు ఉన్నారు, మంత్రులకి మంచి లైఫ్ ఇస్తున్నాం అంటారు. కానీ అప్పటి నుంచి కూడా బీసీల బదులు వీళ్ళే వస్తున్నారు కదా. అది సాధ్యమైందిగా. అలాగే తర్వాత వచ్చినటువంటి వాళ్ళదైనా సరే. ఇప్పుడు అలాంటి ఒక మార్పు ఎన్టీ రామారావు తీసుకొచ్చాడు. ఇప్పుడు తన ముద్ర వేసుకోవాలనుకుంటున్నాడు మహిళలకి. ఏది ఇప్పుడు మనం ఏమంటాం, ఎన్టీ రామారావు విషయంలో చూస్తే పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసినోడు, సంస్కరణలు తీసుకొచ్చినటువంటి వాడు, మండల వ్యవస్థ తీసుకొచ్చినటువంటి వాడు, లేకపోతే ఇట్లా బీసీల అభ్యున్నతి అంటారు. అట్లాగే ఇప్పుడు లోకేష్ వచ్చేటప్పటికి ఒకటి పార్టీ సంస్కరణలు తీసుకొచ్చినటువంటి వాడు వాళ్ళ నాన్నలాగా. రెండోది వచ్చేటప్పటికి ఈ మహిళా రిజర్వేషన్ అమలు చేసినోడు తొలిసారి. మహిళలకు ఆస్తి హక్కు కల్పించినోడు ఎన్టీ రామారావు. మహిళలకు రిజర్వేషన్ కల్పించినటువంటి నాయకుడుగా, అంటే ఒక లాంగ్ స్టాండింగ్. ఇప్పుడు భవిష్యత్తులో దేవాంశ్ వచ్చినా, వాళ్ళ అబ్బాయి వచ్చినా మా తాత చేశాడు, దేవాంశ్ వస్తే మా నాన్న చేశాడు అని చెప్పడానికి వీలుగా. ఇప్పుడు 2 రూపాయల కిలో బియ్యం ఎన్టీఆర్ ఇచ్చారని ఎలా చెప్పుకుంటున్నారు, రేపు పొద్దున మహిళలకు ఇచ్చింది లోకేష్, ఆ బ్రాండ్ ఉంటదేమో. కానీ ఒకటిసారి ఇక్కడ నిజంగా అవసరం అనేది ఏమన్నా కనిపిస్తుందా భారీగా తెలుగుదేశం పార్టీకి ఈ మార్పు? రేపు పొద్దున గెలవాలి అంటే మహిళల్ని ఎక్కువ రంగంలోకి దింపాలి. ఒకవేళ వీళ్ళ కూటమిలో ఉన్న ఇదే అప్లికేబుల్ అవుతుంది జనసేనకు కూడా. ఇప్పుడైతే జనసేనలో మహిళా ఎమ్మెల్యేలు అయితే అంటే ఉన్నారు నాయకులు, ఆ స్థాయిలో టీడీపీలో ఉన్న స్థాయిలో ఉన్నారు లేదా? అక్కడ కూడా ఏమైనా కాంట్రవర్సీ అవుతుంది? అట్లే ఉండదు. అదేమి నువ్వు కూటమి మొత్తానికి ఈయన వరకు హక్కు. అవునా? ఆయన పార్టీకి ఇచ్చుకునే సీట్లలో 33% ఇవ్వాలి. అదే మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు అయిపోతే అందరు వాళ్ళు కూడా పెట్టుకోవాలి, అయిపోతుంది. అది పక్కన పెడితే బేసిక్ గా వీళ్ళకి సంబంధించినంత వరకు ప్రాబ్లం ఏం లేదు, వీళ్ళకి ఉన్నారు, ఫుల్ గా ఉన్నారు. రెండవది ఏంటంటే నేను చెప్పినట్టు ప్రయోగం సక్సెస్ ఆ ఫెయిల్యూరా అన్నది ఈ 29 లోపు బిల్లు మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు లోకేష్ చేస్తున్న ప్రయత్నం ఒకటే, సీనియర్లందరినీ పక్కన పెట్టాడు. తద్వారా ఒక రకంగా ఇప్పుడు లోకేష్ చిన్నప్పుడు ఆడుకుంటున్న రోజుల్లో ఉండుంటారు అచ్చెన్నాయుళ్ళు, అయ్యన్న పాత్రుడు. లోకేష్ గారు ఏంటి సారు అనలేరు వాళ్ళు. అట్లాగే వాళ్ళకి సుదీర్ఘ అనుభవాలు ఉంటాయి, ఏది రాజకీయ పరంగా, అధికారిక పరంగా, పాలన పరంగా కూడా చాలా తెలుసు. వాళ్ళు ఇప్పుడు ఏం లోకేష్ ఇది ఇట్లా కరెక్ట్ కాదు కదా అని చెప్పడం ఇతనికి నచ్చదు కూడా, చెప్పలేరు కూడా. ఇప్పటిదాకా ఆపుతున్నారు, వాళ్ళని పక్కన పెట్టేశాడు ఆల్రెడీ సీనియర్లను చాలా మంది. ఇప్పుడు తన తరాన్ని తెచ్చేసుకున్నాడు. ఏది నిన్న తెలుగుదేశం పార్టీ కమిటీలో వర్కింగ్ ప్రెసిడెంట్, తన కమిటీలో సీనియర్లు ఎవరున్నారు? ఒకళ్ళు ఇద్దరు అంతే. మాక్సిమం పార్టీలో పాత వాళ్ళందరికి ఇప్పుడు వానప్రస్థాశ్రమం ఇచ్చేసినట్టు అంతే. అదేమంటే నీ బిడ్డకి ఇచ్చాను, నీ భార్యకి, అదే భార్యకి కూడా కాదు, వీళ్ళ బిడ్డలకే ఇచ్చేసాను కాబట్టి సెకండ్ వారసత్వాన్ని తెచ్చేసాను కదా అనే పాయింట్. అంటే ఇప్పుడు ఉన్నోళ్ళందరూ ఇక మీ నాన్నప్పటి నుంచి నాకు తెలుసు అనే మాట అందరిక ఈయన దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు ఈ మహిళా రిజర్వేషన్ అయితే ఇంకా హ్యాపీ ఏంటంటే మహిళా నాయకురాళ్ళు ఏం చెప్తే అది వింటారు తప్ప తిరగబట్టము, గొడవ పట్టము ఇలాంటిది ఉండదు. వాళ్ళ గొడవలు పట్టచ్చు, జుట్లు పట్టుకోవచ్చు, నాయకుడు చెప్పినట్టు వింటారు. ఏ పార్టీ అయినా అంతే. అందుకోసం కోరుకుంటున్నారు. అంటే రేపు పొద్దున్న నిజంగా మహిళలకి అంటే దాదాపుగా 225 అయినా ఒక 66 అంటే రఫ్ గా ఒక 70 వరకు వస్తాయి సీట్లు. అంటే ఆ స్థాయిలో మిగిలిన పార్టీ పెట్టగలుగుతుందా ఒకవేళ బిల్ పాస్ అయితే? అందరూ పెడతారు చచ్చినట్టు. ఇప్పుడు తెలుగుదేశానికి ప్రాబ్లం లేదు, జనసేనకు కూడా వీర మహిళలని చాలా రోజులు తయారు చేశాడు కదా. ప్లస్ ఆ నాయకులు భార్యలో కూతుళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు. అయితే వాళ్ళందరూ పాపులర్ రా కాదంటే అందరి పార్టీలో అన్పాపులరే అన్నప్పుడు, సామాన్యుల కుటుంబాల నుంచి అన్నప్పుడు, ప్లస్ ఈ నిర్ణయంతో సీనియర్ పక్కన ఇంక యువతకే ఛాన్స్ ఉంటుంది ఆటోమేటిక్ గా. ఇప్పుడు కావలి గ్రేష్మ ఇంక ఇలాంటి వాళ్ళే వస్తారు తప్ప
ఈ నాయకుల భార్యలకి ఒక ఛాన్స్ మిస్ అవుతారా రేపు? భార్యలు కూడా తీసుకుంటారు. లేడీస్ రిజర్వేషన్ అన్నప్పుడు భార్యలు కూడా. ప్రశాంత్ రెడ్డి ఎవరేంటి, అవును అవును. అట్లాగే ఉంటారు దాంట్లో. కానీ ఎంతవరకు సక్సెస్ అవుద్ది? ఇది వైసీపీకి ఏమన్నా మైనస్ సార్ రేపు? ఏం లేదు, వాళ్ళకి బోల్డ్ అంతమంది మహిళలు ఉన్నారు, వాళ్ళకి అన్ని సామాజిక వర్గాల మహిళలు ఉన్నారు, ఏం ప్రాబ్లం ఏం లేదు వాళ్ళకి కూడా. అంటే వాళ్ళు కూడా ప్రిపేర్డ్ గా సమస్య వచ్చేది ఎవరికయ్యా అంటే బీజేపీకి, కాస్త కొస్త జనసేనకు కూడా. ఎందుకంటే సీనియర్ల లీడర్లకి సంబంధించిన కుటుంబాలు ఇలాగే ఉన్నది. అంటే వీళ్ళకిద్దరికి ఉన్నంత యాక్సెస్ తక్కువ వాళ్ళకి. అలాగంది అంటే నాయకుల భార్యలు నాయకుల కూతురు కాకుండా డైరెక్ట్ గా తీసుకోవాల్సి వస్తుంది వీళ్ళిద్దరు, బీజేపీ జనసేన. అదే వీళ్ళిద్దరికి ఏంటంటే నాయకుల కుటుంబాలు లేకపోతే నాయకుల వాళ్ళ దాంట్లో నుంచినే ఉన్నారు కూతుర్లో మనవరాళ్ళు అట్లాగా. అవును అవును. రేపు పొద్దున ఒకవేళ 50 సీట్లు తీసుకున్న జనసేన ఓ 16 సీట్ల వరకు మహిళలకు చూపించాలి కదా, ఇస్తారు. ఆ పరిస్థితి ప్రాబ్లం ఏం కాదు. అంటే అదే నేను అనేది, నాయకుల భార్యలు నాయకుల కూతుళ్ళు ఒకవైపు ఉంటారు, రెండో పక్కన ఈ బయట నుంచి కూడా వేరే మహిళలు ఉన్నారు కాబట్టి ఇచ్చుకోవచ్చు, అప్పుడు సామాన్యులకు అందుతుంది. ఒక బ్రాండింగ్ అయితే వేసుకుంటున్నారు లోకేష్ దీంతో. రైట్, చూద్దాం. మొత్తానికి మహిళల మెప్పు అయితే పొందేశారు ఈ తీర్మానంతో. కానీ ప్రాక్టికల్ గా ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది రేపు ఎన్నికల తర్వాత తెలియదు, వేచిద్దాం.